గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను పోయిన వారంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీ అప్లికేషన్ ఎలా ఎడిట్ చేయాలో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైనా పాస్వర్డ్ ఉన్నటువంటి నంబర్ చెప్తే ఎలా ఓపెన్ చేయాలో అది కూడా నేర్పిస్తానని చెప్పడం జరిగింది. కానీ పాస్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి నాకు సహకరించలేదు, నంబర్లు నాకు ఇవ్వటం జరగలేదు. కాబట్టి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. లాస్ట్ నేను చూపించిన విధంగా ఓపెన్ చేసి లాస్ట్లో ఎడిట్ అని వచ్చిన తర్వాత ఎడిట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుద్దండి. పాస్వర్డ్ అనేది ఆ రోజు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు సబ్మిట్ చేసుకున్నారు, మీరే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశారు. అది అందరూ జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పాను. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ లేకపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ నంబరు మరియు మీ పాన్ నంబరు అడుగుతారు. అక్కడ మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ పాన్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫోన్లో ఒక కోడ్ నంబర్ వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత క్రొత్త పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. అప్పుడు క్రొత్త పాస్వర్డ్ సెలెక్ట్ చేయండి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఆ రోజు ఆన్లైన్లో చేసిన అప్లికేషన్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి బ్యాంక్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని ఓపెన్ చేసి చూడండి, మీ పేరు ఏ విధంగా ఉందో. లేదా పిఎస్ఎల్ బాండ్ ఓపెన్ చేసి చూడండి, మీ పేరు ఎలా ఉందో. రెండు పేర్లు కనుక డిఫరెంట్గా ఉన్నట్లయితే పిఎస్ఎల్ బాండ్లో ఉన్నటువంటి పేరు మనం మార్చలేం, ఎందుకంటే కంపెనీ లేదు. బ్యాంక్ యొక్క పేరు మరి మార్చడానికి అవకాశాలు ఉంటాయి మనం రిక్వెస్ట్ చేసినట్లయితే. చాలామంది బ్యాంకుల్లో ఇంటి పేరు పూర్తిగా పెట్టకుండా ఇనిషియల్ మాత్రమే రాశారు. ఆ ఇనిషియల్ యొక్క పూర్తి పేరును మీరు బ్యాంక్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ పేరు కూడా బ్యాంక్ పాస్బుక్ మీద వచ్చేటట్లు తీసుకోండి. ఉదాహరణకి ఎం నిర్మల అని బాండ్లో ఉంది, కానీ పూర్తి పేరు మేకల నిర్మల అనుకోండి. వాళ్ళ యొక్క పాస్బుక్లో మేకల నిర్మల అని ఉంటుంది. ఆ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసి దానిపైన ఎం నిర్మల ఎలియాస్ అని రాయించుకొని అప్లోడ్ చేయండి. ఒకవేళ బ్యాంక్ మేనేజర్ కనుక చేయకపోయినట్లయితే అదే పాస్బుక్ని మరొక్కసారి మీరు అప్లోడ్ చేయండి. చేసి సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ యొక్క పాలసీ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మరి తర్వాత మనం పరిశీలిద్దాం, వారు ఏమైనా అమౌంట్ వేస్తారేమో మరొకసారి చూద్దాం. అదేవిధంగా మరి కొంతమంది మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సింపుల్గా నేను సమాధానం చెప్తాను. సార్, ఎలిజిబుల్ అమౌంట్ రిఫండ్ అమౌంట్ 5,460. క్లెయిమ్ స్టేటస్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అండ్ అనేది నాకు పూర్తిగా మెసేజ్ పెట్టలేదు. అయితే మీరు మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా వస్తే ఏంటి అనేది ఒక 4 ఎగ్జాంపుల్స్ నేను మీకు తర్వాత చూపిస్తానండి. ఒకరు, సార్ కాకినాడ జిల్లా కిర్లంపూడి టి శ్రీనివాసు నా పేరు. సార్ రాజమండ్రి బ్రాంచ్లో 500 బాండ్లు సబ్మిట్ చేశాను, వాటి పరిస్థితి ఏమిటి సార్ అంటున్నాడు. అయ్యా శ్రీనివాస్ గారు, మీరు ముందుగా 9,000 రూపాయల లోపు కట్టినటువంటి బాండ్స్ ఎన్నున్నాయో సేకరించి వాటి నంబర్ల మొత్తం ఒక నోట్బుక్ మీద రాసుకోండి. నేను చెప్పిన విధంగా వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్కొక్క నంబర్ ఎంటర్ చేసి వాటి స్టేటస్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ స్టేటస్ తెలిసిన తర్వాత ఎడిట్ అప్లికేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఎడిట్ చేయండి, ఆన్లైన్లో అప్లై చేసుకోండి. బూక్యా నగేష్ గారు అడుగుతున్నారు, హృదయరాజు గారు, ఆన్లైన్ చేయని పెరల్స్ కస్టమర్లు చాలామంది ఎదురు చూస్తున్నారు సార్, నెక్స్ట్ టైం వీడియోలో చెప్పగలరు అన్నారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం లేదు. ఆన్లైన్లో అప్లై చేసిన వారికి మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నారు. గతంలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి 6 నెలల సమయాన్ని సెబీ కమిటీ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈసారి ఏదైనా మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేయండి అని కనుక అడిగితే ఆ సమయంలో నేను మీకు వీడియో ద్వారా తెలియపరచగలను.
తర్వాత సత్యనారాయణ గారు రాశారు, సార్ మేము 19,900 రూపాయలకి బాండ్కి అప్లై చేస్తే సెబీ వాళ్ళు 700 రూపాయలు ఇచ్చారు, ఏంటి సార్ అంటున్నారు. నాకు తెలిసి మీరు 700 రూపాయలకు సంబంధించినటువంటి రిసిప్ట్లు మాత్రమే దాఖలు చేసి ఉంటారు. మీరు ఎన్ని రిసిప్ట్లు దాఖలు చేస్తే అంతవరకు మాత్రమే పేమెంట్ చెల్లించడం జరుగుతుంది. ఒక వ్యక్తి రాజేష్ గారు, సార్ అమౌంట్ రావాలి అంటే ఏం చేయాలో చెప్పండి సార్. అమౌంట్ రావాలంటే ముందు మీరు ఆన్లైన్లో అప్లికేషన్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత సెబీ కమిటీ వాళ్ళు మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చెల్ల అనిల్ కుమార్ గారు అంటున్నారు, సార్ ఇవన్నీ మాకు ఎందుకండి, మా బాండ్లు తీసుకొని మా డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేయండి సార్ అంటున్నారు. అంటే బాండ్లు తీసుకునేది డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేసేది నేను కాదండి, సెబీ పిఎస్ఎల్ కమిటీ వాళ్ళు చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని చాలామందికి తెలియదు కాబట్టి తెలియజెప్పడం కోసం మాత్రమే ఈ విషయాలు తెలియజేస్తున్నాను, దయచేసి గమనించగలరు. తర్వాత నరేష్ గారు అడుగుతున్నారు, 12,500 రూపాయలు 2 అకౌంట్లలో ఒకే పేరు మీద తీసుకున్నాము, 5 సంవత్సరాలు కట్టాము, దాదాపు 1,25,000 కట్టడం జరిగింది, ఇప్పటికొచ్చి మాకు చెల్లించలేదు అని అడిగారు. దయచేసి గమనించండి, మీరు కట్టిన టోటల్ 1,25,000 రూపాయలు అని చెప్తున్నారు. కానీ పిఎస్ఎల్ కమిటీ వాళ్ళు, లోధా కమిటీ వారు ఇప్పటి వరకు 9,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. 1,25,000 ఇచ్చే సమయంలో మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుందని గమనించండి. ఉమేష్ గారు, ఎనీ ఆప్షన్ ఉందా సార్ ప్లీజ్. చాలామంది ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారండి. ప్రస్తుతం అప్లై చేయడానికి ఆప్షన్ లేదండి. అప్లై చేయడానికి ఆప్షన్ ఇచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను, అప్పుడు అప్లై చేసుకోవాలి. దయచేసి గమనించండి, ఎస్ అని పెట్టిన వాటికి ప్రస్తుతం ఆప్షన్ లేదు. 9,000 రూపాయల లోపు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మీరు స్టేటస్ పరిశీలించేటప్పుడు స్టేటస్ ఏ విధంగా ఉందో 4 ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి వాటిని గమనించండి. వాటి అర్థం ఆ విధంగా ఉంటుందని మీరు తెలుసుకోండి ప్లీజ్. మీకు నేను 4 మోడల్స్ తెలియజేస్తాను. ఆ సెర్చ్ చేసినప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఏంటి అనేది. మొట్టమొదటిది U2052608858. ఇది కారు మంచి బాల నరసమ్మకి సంబంధించినటువంటిది. ఈ యొక్క పాలసీ యొక్క స్టేటస్ ఏం చూపిస్తుందంటే, యువర్ క్లెయిమ్ అప్లికేషన్ పిఎస్ఎల్ సర్టిఫికేట్ నంబర్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అండ్ అడ్మిసిబుల్ అమౌంట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. మీకు రావాల్సిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వ్యక్తి U205240,616 మేడిబోయిన వెంకటకృష్ణ. ఇతని యొక్క స్టేటస్ ఏంటంటే, PSL certificate land has been allotted as per the data provided by PSL Limited. PSL కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డేటా ప్రకారంగా మీకు ల్యాండ్ అలాట్ అయినట్లుగా ఉంది, వారు ఇచ్చిన దాని ప్రకారంగా. అందువలన మీకు కూడా ల్యాండ్ అలాట్ కాబట్టి మీకు ఏమంటూ ప్రాసెస్ చేయలేదని చెప్పి వస్తూ ఉంది. మరి ఒకటి కనుక తీసుకున్నట్లయితే U20524945, ఇది పాశం కాశమ్మ అనే ఆవిడది. ఈ యొక్క పాశం కాశమ్మ అనే ఆవిడ అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే, యూ హ్యావ్ డిక్లేర్డ్ ఎస్ ఫర్ ల్యాండ్ అలాట్మెంట్ ఫైల్డ్ ఇన్ ద క్లెయిమ్ అప్లికేషన్. ఈమె అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ ఎస్ అని పెట్టడం జరిగింది. అందువలన ఆమెకి అమౌంట్ పడలా. ఇందాకటి పాలసీ ఏంటి, కంపెనీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ల్యాండ్ అలాట్ అయింది. ఇక్కడ ఇదేంటంటే ఆమె ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రకారంగా ఆమె ఎస్ అని పెట్టింది, అందువలన పెండింగ్ పెట్టడం జరిగింది. మరి అదే విధంగా మరొక అప్లికేషన్ చూద్దాము. ఈ అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే, నిమ్మకాయల పుష్పలత ఈమె యొక్క స్టేటస్ ఏంటంటే, యువర్ అప్లికేషన్ పిఎస్ఎల్ సర్టిఫికేట్ నంబర్ U197140,274 could not be processed at this stage and you may await notification in this regard. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయమంటుంది. కారణం ఏంటంటే, మీ యొక్క అప్లికేషన్ ఇంకా ప్రాసెస్ చేయలేదు.
రీజన్ ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళు ప్రాసెస్ చేసింది రూ. 19,000 లోబడి చేశారు. అయితే ఈ అప్లికేషన్ రూ. 9,000 పైబడి ఉండి ఉంటుంది. అందువల్లనే ప్రాసెస్ చేయలేదు. కాబట్టి ఈ స్టేటస్‌ని ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు గూడా చెక్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.